ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యోబు గ్రంథము 23వ అధ్యాయము. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా? ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికినీ నా న్యాయాధిపతి వలన శిక్షనందకపోవదును. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏకమనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగజేసెను. సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము కమ్మియుండినను, గడాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడియుండలేదు. యోబు గ్రంథము 24వ అధ్యాయము. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసికొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఇందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీది జల్లులకు తడిసి ఇందురు. చాటులేనందున బండను కౌగలించుకొందురు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలిగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు. ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగలవారై ఇందురు. జనముగల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొర్రపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగు మీద తిరుగబడువారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును. రాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు. పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు.
వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారి పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఈలాగు జరగని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకి సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలును వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నీయు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలును ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమునందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృదయములను ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఇక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సిమియోను వివరించియున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక
విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యుద్ధ నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి ఉండలేదు గనక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అన్న మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను, సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా? అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు, సీలయు కూడా ప్రవక్తలయ్యుండి నందున పెక్కు మాటలతో సహోదరులనాదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారేలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటకల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు గలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. బలులైనను
నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటికి మరుగుపరచలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయకు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్త చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడియున్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నేను శ్రమపాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. എന്നുള്ളമേ സ്തുതിക്കണീ യഹോവയെ നിരന്തരം. എന്നുള്ളമേ സ്തുതിക്കണീ യഹോവയെ നിരന്തരം. നിന്നല്ലാകെ നീക്കി നിന്നെ സ്വന്തമായണച്ചതാ. നിന്നല്ലാകെ നീക്കി നിന്നെ സ്വന്തമായണച്ചതാ. ആനന്ദഗീതമേകിടാ, നന്ദിയായി വണങ്ങിടാ അവൻ പാദം. ആനന്ദഗീതമേകിടാ, നന്ദിയായി വണങ്ങിടാ അവൻ പാദം. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നുള്ളമേ സ്തുതിക്കണീ യഹോവയെ നിരന്തരം. എന്നുള്ളമേ സ്തുതിക്കണീ യഹോവയെ നിരന്തരം. പാവാർണവത്തിലാധിയോടലഞ്ഞുഴന്ന പാപിയേ, പാവാർണവത്തിലാധിയോടലഞ്ഞുഴന്ന പാപിയേ, കോപാഗ്നിയിൽ പതിക്കുവാനടുക്കലായ ദോഷിയേ, കോപാഗ്നിയിൽ പതിക്കുവാനടുക്കലായ ദോഷിയേ, തിരഞ്ഞണഞ്ഞ നാഥനേ, മനം തെളിഞ്ഞു മോദമായി സ്തുതിച്ചിടാം. തിരഞ്ഞണഞ്ഞ നാഥനേ, മനം തെളിഞ്ഞു മോദമായി സ്തുതിച്ചിടാം. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നുള്ള
പ്രത്യാശയും വളർത്തിതാൻ സ്തുതിച്ചിടാം, സമ്മോദവും പകർന്നു താൻ. പ്രത്യാശയും വളർത്തിതാൻ സ്തുതിച്ചിടാം. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ, എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നെ സ്തുതിക്ക നീ യഹോവയെ നിരന്തരം, എന്നുള്ളമേ സ്തുതിക്ക നീ യഹോവയെ നിരന്തരം. കഷ്ടങ്ങളെത്രയേറിലും കലങ്ങിടാതെ നിത്യവും, കഷ്ടങ്ങളെത്രയേറിലും കലങ്ങിടാതെ നിത്യവും. ദുഷ്ടന്റെ ഘോര ദൃഷ്ടിയിൽ പതിച്ചിടാതിതോളവും, ദുഷ്ടന്റെ ഘോര ദൃഷ്ടിയിൽ പതിച്ചിടാതിതോളവും. കണ്ണിൻമണിക്കു തുല്യമായി എണ്ണുന്നതിന് തക്കതായി സ്തുതിച്ചിടാം. കണ്ണിൻമണിക്കു തുല്യമായി എണ്ണുന്നതിന് തക്കതായി സ്തുതിച്ചിടാം. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ, എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നുൾ സ്തുതിക്ക നീ യഹോവയെ നിരന്തരം, എന്നുള്ളമേ സ്തുതിക്ക നീ യഹോവയെ നിരന്തരം. രോഗത്തിനേറ്റ് വൈദ്യനാമവൻ നിനക്കനാരദം, രോഗത്തിനേറ്റ് വൈദ്യനാമവൻ നിനക്കനാരദം. വയ്ക്കുന്ന നന്മകൾ പുരന്തമില്ല തന്തയാപരം, വയ്ക്കുന്ന നന്മകൾ പുരന്തമില്ല തന്തയാപരം. കാക്കുന്നവൻ കൃപാകരം, ചെറുകില്ലതില്ലൊരാമയും സ്തുതിച്ചിടാം. കാക്കുന്നവൻ കൃപാകരം, ചെറുകില്ലതില്ലൊരാമയും സ്തുതിച്ചിടാം. എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ, എന്നന്തരംഗമേ അവന്റെ നന്മകൾ മറപ്പതോ. എന്നുള്ളമേ സ്തുതിക്ക നീ യഹോവയെ നിരന്തരം, എന്നുള്ളമേ സ്തുതിക്ക നീ യഹോവയെ നിരന്തരം. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.